ఎత్తున జాగృతి శ్రేణులు మా కుటుంబ సభ్యులు అందరం కూడా కదిలి వచ్చినాం. గత 4 సంవత్సరాలుగా కక్షపూరితంగా కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి అక్రమ కేసులతోనే నానా అవస్థలు పడి మరి మొన్ననే కోర్టు చాలా అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చి అసలు కేసులో కానీ కేసు పెట్టడానికి కానీ ఛార్జ్షీట్ వేయడానికి కానీ ఇందులో ఏమీ లేదని చెప్పి పైగా ఒక సిబిఐ ఆఫీసర్ మీద కూడా ఎంక్వైరీ వేసేంత అద్భుతమైన తీర్పు ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా క్లీన్ చీట్ ఇవ్వడంతో ఇది వెంకటేశ్వర స్వామికి మొక్కు చెల్లించుకోవడానికి మేము నడిచి ఇక్కడికి ఎక్కి రావడం జరిగింది. మొన్ననే ఒక 3 నెలల క్రితం కూడా నేను జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కూడా స్వామివారు వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ సమయంలో కాళహస్తికి కూడా వెళ్ళి రావడం జరిగింది. మరి ఆ మహిమ కావచ్చు మొత్తానికే కేసు లేకుండా జరిగిందని చెప్పి సంపూర్ణ విశ్వాసంతో తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వాళ్ళందరం కూడా వచ్చాం. ఆ స్వామి దయతోని ఆ స్వామి ఆశీర్వాదంతో ఫ్యూచర్లో పొలిటికల్ పార్టీ కూడా పెట్టబోతా ఉన్నాం. మరి తెలంగాణ ఆడబిడ్డలు, ఆంధ్ర ప్రజలు, యావత్ దేశం కూడా ఏ విధంగా ఒక ఆడబిడ్డని 5.5 నెలలు జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టి నీలాపనిందలేసి 4 సంవత్సరాలు మానసిక క్షోభకు గురి చేశారో చూశారు. కాబట్టి ఖచ్చితంగా నా పక్షాన నిలబడతారని, నా నిజాయితీని గమనిస్తారని నేను కోరుకుంటున్నాను. మరి మేము పెట్టబోయేటటువంటి ఆ పార్టీకి వెంకటేశ్వర స్వామి దయ సంపూర్ణంగా ఉండాలని కూడా రేపు కోరుకుంటాం, మొక్కుకుంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.